హలో మామ, అందరికీ నమస్తే. నేను మీ సోల్జర్ చేస్తే ఇప్పుడైతే మనం అంటే చీకట్లో మీకు ఏం కనిపించట్లేదు. అచ్చే చూసారు కదా, వైజాగ్ బీచ్ దగ్గర ఉన్నాం. నైట్ వ్యూ అయితే సూపర్గా ఉంది. చూడడానికి అయితే లొకేషన్ చాలా బాగుంది. మీకు కెమెరాలో అంత క్లియర్గా కనిపించకపోవచ్చు, చూడడానికి అయితే చాలా బాగుంది. నైట్ 1 గంట అవుతుంది. ఈ టైంలో కాకినాడ నుంచి 150 కిలోమీటర్స్ బండి మీద రైడ్ చేసుకుంటూ బీచ్ చూడడానికి మార్నింగ్ సన్రైజ్ చూసి మంచిగా లొకేషన్స్ అన్నీ చూసుకుని మార్నింగ్ వెళ్దాం. ఇక్కడ నైట్ టైం కూడా చూడడానికి చాలా బాగుంది. ఈ లైటింగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. వెనకాల పెయింటింగ్ చూసారా, కొండకే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అండ్ నైట్ టైం ఎంత మంచిగా ఉన్నదంటే వీడియోకి ఎంత మంచిగా ఉంటుందో మార్నింగ్ చూద్దాం. మరి ఇప్పుడైతే ఏం అనిపించట్లేదు. వ్యూ పాయింట్ అయితే సముద్రం సౌండ్ తప్ప. క్యాంపింగ్ అంటే ఇక్కడ వేసుకోవడానికి మనకు పర్మిషన్ ఇస్తే బాగుంది. పోలీసు మంచిగా ఇక్కడ వేసుకోవచ్చు. ఎందుకంటే ఉంటుందా ఇక క్యాంపింగ్ టెంట్ ఇక్కడ వేసుకోవడానికి పర్మిషన్ ఇస్తే ఎంత బాగుంటుంది. ఈ అమ్మాయి ఇక్కడ మంచిగా క్యాంపింగ్ టెంట్ వేసుకుని ఇదికుండా బీచ్ సూపర్గా ఉంటుంది. కానీ పర్మిషన్ ఎవరు అనుకుంటా. పోలీస్ జీపు పెట్రోలింగ్ చేస్తుంది ఆల్రెడీ. 10 నిమిషాలు ఒకసారి చూస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే సూపర్ ఉంది బీచ్ అయితే. మీకు మార్నింగ్ ఎదురుగాను మొత్తం అందాలు, వైజాగ్ అందాలన్నీ. మనకి ఇక్కడ టైం అయితే ఇప్పుడు 2 అవుతుంది. మొత్తం లొకేషన్స్ అన్నీ ఆల్రెడీ తిరిగేసాం. కానీ కొద్దిసేపు పర్మిషన్ అడిగాను. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏది ఉన్నది. ఇక్కడ పర్మిషన్ అడిగితే ఇక్కడ క్యాంపింగ్ టెంట్ వేసుకోవడానికి అయితే పర్మిషన్ ఇచ్చారు. సెక్యూరిటీ గార్డ్ని అయితే అడిగాను. క్యాంపింగ్ టెంట్ వేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకుని మనం మార్నింగ్ అయితే మళ్ళీ ప్లేసెస్ అన్నీ విజిట్ చేద్దాం. మంచిగా కొద్దిసేపు పడుకొని మనకి టెంట్లోకి లైట్ ఏం లేదు ప్రస్తుతానికి. లైట్ అలాంటివి ఇంకేమీ అటెండ్ చేయలేదు. చూద్దాం, ఒక 2-3 అవర్స్ అయితే పడుకుందాం. పడుకుని మార్నింగ్ మళ్ళీ వ్యూ పాయింట్ అయితే లోపలికి రండి, ఎలా ఉందో చూద్దరు. కానీ మనకు మంచిగా లోపల ఇదిగో ఇద్దరు పడుకోవచ్చు. ఇద్దరు పడుకుంటే అంత ప్లేస్ ఉంటుంది. మన దగ్గర సెటప్ మనకు మంచిగా చలియకుండా మన దగ్గర స్లీపింగ్ బ్యాగ్ ఉంటుంది. మెయిన్ అదే, స్లీపింగ్ బ్యాగ్ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. స్లీపింగ్ బ్యాగ్ దీనికి మంచిగా మంచిగా జిప్పు ఉంటుంది. ఎలా పడుకుంటాను చూపిస్తా. ఇప్పుడు ఇంక చలి గడ ఏమేది మనకి. ప్రశాంతంగా ఇంట్లో పడుకుని అంతే. ఇలా పడుకోవచ్చు ప్రశాంతంగా. దోమలు రాకుండా జిప్పేసేసుకోవడమే. దాన్ని వచ్చారా ఇగో ఈడు మా తమ్ముడు. అరే సన్నీళ్ళు చూడు, ఇద్దరికి సరిపోదు ప్రశాంతంగా. ఆల్రెడీ సెక్యూరిటీ గార్డ్ని పర్మిషన్ అడిగాం కాబట్టి ప్రశాంతంగా పడుకోవచ్చు. ఎవరో డిస్టర్బ్ చేయరు. అక్కడ పెట్రోలింగ్ పోలీసు జీప్ కూడా ఉంది. ఆయనకు కూడా చెప్పాం ఇక్కడ వేసుకోమన్నారు క్యాంపింగ్ టెంట్. ఎదుర్కొంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనుకుంటుంది పైన. ఇక్కడ పార్కింగ్ ఏరియా అనుకుంటుంది. ఇక్కడ వేసుకోమన్నారు. మళ్ళీ మార్నింగ్ మనం 5 వరకు కూడా ఉండమేమో. ఆ టైంకి వెళ్ళనో మళ్ళీ లేచిపోతాం కాబట్టి పర్లేదు. ఇదిగో అది ప్రశాంతంగా ఇద్దరు అయితే పడుకోవచ్చు ఈ టెంట్లో. దోమలు వచ్చేసినాయి. ఇద్దరు పడుకోవచ్చు ప్రశాంతంగా, పర్లేదు, బాగుంది. కానీ మొన్న మనం హైదరాబాద్లో కోడి హిల్స్ మీద వేసినప్పుడు ఈ చివరిని చిన్నదే చినిగింది. దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే. కొనుక్కుంటే కొత్త టెంట్ కొనుక్కోవాలి మంచిది. లేదంటే ఈ సంవత్సరం కూడా ఇది లాగించడమే జాగ్రత్త.
హాయ్ మామ, గుడ్ మార్నింగ్. టైం అయితే 6 అవుతుంది. గొడారాలు బీక్కుని అలా బీచ్లో పోయి మంచిగా మంట వేసుకోవచ్చు. బయటకు వచ్చినప్పుడు ఇంతే, ఎక్కడ పడుకుంటామో, ఇది ఎక్కడ గడుగుతామో, ఎక్కడ తింటామో ఏం తెలియదు. అలా వెళ్ళిపోవడమే ఓ ఫ్లోలో. రూమ్స్లో కూడా ఉంటే అంత కిక్ ఉండదు. నైట్ చూసా క్యాంపింగ్ టెంట్ వేసుకుని మంచిగా క్యాంపింగ్ టెంట్లో పడుకున్నాం, అలా ఉండాలి. ఇప్పుడు బీచ్లో పోయి మంట వేసుకుంటాం, సన్ రైజ్ వ్యూ చూస్తాం, వచ్చేస్తాం. మార్నింగ్ వైజాగ్ నైట్ 8 గంటలకు తినేసాం. టైం పాస్ అవ్వట్లేదని కాకినాడ నుంచి వైజాగ్ వరకు వచ్చేసాం. బీచ్లో దగ్గర 3 అవర్స్లో 1కి రీచ్ అయిపోయాం వైజాగ్. నైట్ క్యాంపింగ్ చేసాం, మంచిగా పడుకున్నాం. మార్నింగ్ అయితే మంచి వ్యూ పాయింట్ చూపిస్తురా. సూపర్ ఉంది లొకేషన్ మొత్తం. బీచ్ అంటేనే సూపర్గా ఉంటుంది అనుకో, కానీ ఇక్కడ ఇంకా చాలా బాగుంది. వేరే పాయింట్లో ఎలా ఉంటుందో తెలుసు, కానీ ఈ పాయింట్లో ఇక్కడైతే చాలా బాగుంది. నైట్ ఏదో అంతంత మాత్రంగా ఉంది, కానీ వ్యూ మార్నింగ్ చూడండి, అమ్మమ్మ ఎంత బాగుందో. అంటే మన కాకినాడలో కూడా ఉంటుంది, రోడ్డు పక్కన ఉంటుంది, కానీ పై నుంచి మొత్తం బీచ్ అంతా చూస్తాం కదా, వ్యూ కొంచెం కొత్తగా ఉంది. అది కాకపోతే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. టైం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు మామ. ఎవరి టైం ఎలా ఉంటుందో తెలీదు, ఎప్పుడు ఎవడ పోతాడో తెలియదు, ఎలా పోతామో తెలియదు. సో మనం ఏమన్నా చేద్దాం అనుకున్నామంటే అన్నీ చేసేయాలి అంతే. ఎలా లైఫ్ ఎలా హ్యాండిల్ చేయాలనుకుంటే అలా హ్యాండిల్ చేయాలి. ఎవడో ఏదనుకుంటాడని మనకి ఇష్టమైన పని మానుకుని మనకి ఇష్టమైనది చేయడం మానుకుంటాడు. మనకి ఇష్టమైనది మనం చేయడమే అంతే, ఏం లేదు.